సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. సో మనం చాలామంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న కరెంట్ పరిస్థితుల్లో ఏదైతే యుద్ధ వాతావరణంలో మార్కెట్లు పడిపోతూ ఉన్నాయి, రోజు రోజుకి 1%, 2% మార్కెట్ పడిపోతుంది. ఇలాంటి టైంలో పోర్ట్ఫోలియోని ఎలా కాపాడుకోవాలి, ఆర్ ఏమి చేయాలి, అసలు ఏమైనా మెథడ్స్ ఉన్నాయా, ఏం చేయొచ్చు, ఏమైనా చేంజెస్ చేయాలా, ఉంచుకోవాలా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం చూసుకుంటే ఎప్పుడైనా సరే ఇది యుద్ధం అనేది పర్మనెంట్ కాదు, అట్లాగే మార్కెట్ ఫాల్స్ కూడా పర్మనెంట్ కాదు అనేది హిస్టరీ చెప్తా ఉంది. ఎగ్జాంపుల్ హిస్టారిక్గా తీసుకున్నా కానీ కార్గిల్ వార్ యుద్ధం అయినప్పుడు సెన్సెక్స్ 15-20% పడిపోయింది. ఎన్ని రోజులు పట్టింది కోలుకోవడానికి? యుద్ధం అయిపోయాక 3 నెలలు పట్టింది కోలుకుంది. సేమ్ వే 9/11 2001లో అమెరికా జరిగినప్పుడు గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా 20% పడిపోయాయి. ఎన్ని రోజులు పట్టింది? 6 నెలల్లో కోలుకుంది. సేమ్ వే ఇరాక్ వార్ 2003లో ఇరాక్లో ఇదే గల్ఫ్లో జరిగింది యుద్ధం. ఒక 12-13% పడిపోతే 4 నెలలు పట్టింది కోలుకోవడానికి. అట్లాగే రష్యా ఉక్రెయిన్ వార్ 2022 జరిగింది. అక్కడ కూడా ఒక 12-15% నిఫ్టీ పడిపోయింది. 5 మంత్స్లో మళ్ళీ కోలుకుంది. ఇజ్రాయిల్ హమాస్ ఏదైతే యుద్ధం 2023లో జరిగినప్పుడు కూడా ఇండియా కొంచెం పడిపోయింది, బట్ ఎక్కువ రోజులు పట్టలేదు. కోవిడ్ క్రాష్, వన్ ఆఫ్ ద మేజర్ క్రాష్ చూసుకుంటే 2020లో నిఫ్టీ 38-40% పడిపోయింది. 6 నెలల నుంచి 1 ఇయర్లో మళ్ళీ ఆల్ టైమ్ హైకి వచ్చింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ ఫాల్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఓకే, మార్కెట్స్ సో ఎప్పుడైనా సరే కంపల్సరీ ఎప్పుడు రికవర్ అవుతాయి చూసుకుంటాం తప్పించి, బట్ మార్కెట్స్ ఎప్పుడు కంపల్సరీ రికవర్ అవుతాయి. సో మన పోర్ట్ఫోలియోని ఈ టైంలో ఎలా చూసుకోవాలి, అలొకేషన్ ఏమైనా ఉంచాలా, చెక్ చేసుకోవాలా, వాట్ డు వి డూ? సో ఏంటంటే యుద్ధ సమయంలో ఏంటంటే మన అలొకేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మీరు ఏజ్ని బట్టి చూసుకోండి. మీ ఏజ్ 25-30 ఉంది, 35 అంటే ఈక్విటీ మాత్రం అయినంతవరకు ఎక్కువగానే పెట్టుకోండి. డెట్ మాత్రం 15-20% చాలు. ఏజ్ ఎక్కువ ఉంటే మాత్రం ఈక్విటీ తక్కువ చేసుకునే టైము, డెట్ పెంచుకునే టైము, మీ పోర్ట్ఫోలియో అలొకేషన్ ఇది స్టాండర్డ్. ఈ టైంకి మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇది ఇలా అలైన్ చేసుకోండి. ఇప్పుడు కాకపోయినా ఈ రికవరీ తర్వాత అయినా సరే మీ పోర్ట్ఫోలియోలోని ఏజ్ని బట్టి ఈక్విటీ ఎక్కువ, ఏజ్ ఎక్కువగా ఉంటే ఈక్విటీ తక్కువ ఉండాలి. సో ఇది తక్కువ చేసుకొని డెట్ పెంచుకోండి రిటైర్ అయ్యే టయానికి దగ్గరలో ఉంటే. సో ఈక్విటీ హెవీ ఉంటే మాత్రం కొన్ని రోజులు ఆగి డెట్కి మాత్రం షిఫ్ట్ చేసుకోండి. సో అండ్ ఇందులో కూడా ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అవి చూసుకోండి. అట్లాగే గోల్డ్ కూడా ఒక 5-10% ఎక్స్పోజర్ ఉంటే మంచిదే. సో యుద్ధ సమయంలో ఇట్లాంటి వాటిల్లో ఏ ఫండ్స్ బాగుంటాయి? జనరల్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా కానీ జనరల్గా స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇప్పుడు వొలటిలిటీ ఎక్కువగా ఉంటుంది మార్కెట్స్ రికవర్ అయ్యాక. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిడ్ క్యాప్ ఫండ్స్ కూడా ఏంటంటే కొంచెం రిడక్షన్ ఉండొచ్చు, బట్ ఇవి కూడా వొలటిలిటీ ఉంటాయి. సెక్టోరల్లో మాత్రం కాన్సన్ట్రేటెడ్ రిస్క్ ఉంటుంది, కరెన్సీ రిస్క్ ఉంటుంది. జనరల్గా అవాయిడ్ చేస్తే బెటర్. లైక్ ఎగ్జాంపుల్ ఆటో సెక్టర్ తీసుకున్నాం. ఇప్పుడు ఆటో సెక్టర్ హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది. ఏవియేషన్ ఆర్ కొన్ని కన్జంప్షన్ సెక్టర్లో తీసుకున్నాం, కన్జంప్షన్ హిట్ అయింది. సో అట్లాంటి సెక్టర్లో మన డబ్బులు పెట్టుంటే మొత్తం ఆ ఫండ్స్ పెడితే ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్లో కానీ గోల్డ్ ఫండ్స్లో కానీ ఆ డిఫెన్సివ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అంటే కన్జంప్షన్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ స్టాక్స్ ఈ టైంలో యుద్ధానికి డిఫెన్సివ్ స్టాక్స్ అట్లాంటి వాటిల్లో, అట్లాగే డెట్ అండ్ మల్టీ యాసెట్ ఫండ్స్లో పెట్టుకోవడం మంచి ఉత్తమం అనమాట ఈ టైంలో. సో వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ అడుగుతూ ఉంటారు, ఈ టైంలో సిప్ ఆపాలా ఆర్ కంటిన్యూ చేయాలా? ఎస్ఐపి ఇది గోల్డెన్ టైం, ఇది కంటిన్యూ చేయండి, అస్సలు ఆపద్దు. ఎందుకంటే మీరు చూసుకుంటే మనం ఎస్ఐపి డిపెండ్ అయ్యేదే రూపీ కాస్ట్ యావరేజింగ్ మీద. సో మనం పెట్టినప్పుడు ఇప్పుడు మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు కూడా మన అకౌంట్లోంచి డబ్బులు వెళ్తే ఎక్కువ యూనిట్స్ అలాట్ అవుతాయి. ఎగ్జాంపుల్ తీసుకున్న ఎన్ఏవి ఇప్పుడు తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ 85 రూపీస్ ఉన్నప్పుడు మీరు పెట్టే 10,000కి 117 యూనిట్స్ వస్తాయి. అదే 110 రూపాయలు మార్కెట్స్ హెవీలో ఉన్నప్పుడు 90 యూనిట్సే వస్తాయి. బట్ ఇన్ ద ఎండ్ మనకేంటి, యావరేజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఈ కేసులో తీసుకుంటే 10 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తే 27.8 lakhs అవుతాయి. 10,000 లెక్క మంత్లీ 15% రిటర్న్స్ తీసుకుంటే, సిఏజిఆర్ తీసుకుంటే. సో 2 సంవత్సరాలు ఆపేసి సేమ్ రేట్ సేమ్ మంత్లీ కంటిన్యూ చేస్తే 21.2 lakhs, అంటే దగ్గర
6.6 లక్షలు నష్టపోతాం. సో అందుకోసమే ఈ యుద్ధ సమయంలో కూడా ఎస్ఐపి కంటిన్యూ చేయండి, డోంట్ స్టాప్ ఇట్. సో లంసమ్ పెట్టుబడి మాత్రం ఎస్టీపీ స్ట్రాటజీ వాడుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో. ఇక్కడ ఏంటంటే ఒకేసారి మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఈక్విటీ ఫండ్లో పెట్టకుండా కొంచెం అమౌంట్ని లిక్విడ్ ఫండ్లో పెట్టి అక్కడి నుంచి ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల యావరేజ్ తీసుకొని వారము డైలీ ఎస్ఐపిఓ, ఫోర్ట్నైట్లీ ఎస్టీపీఓ పెట్టుకొని మీ లిక్విడ్ ఫండ్ నుంచి మీరు అనుకున్న ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం ఉత్తమం. ఈ టైంలో కూడా ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్ కానీ, లార్జ్ క్యాప్ కానీ, మల్టీ యాసెట్ ఫండ్స్ కానీ, కొద్ది కన్జర్వేటివ్ ఉంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ యావరేజ్ ఎంట్రీ అవుతుంది. మార్కెట్ పడిపోయినా కానీ ఒకేసారి మనం పెట్టట్లేదు, లిక్విడ్ ఫండ్లో ఉంది. సో దేర్ బై ఎంట్రీ కూడా యావరేజ్ అవుతుంది లంసమ్ పెట్టుబడి పెట్టాలంటే. సో రీబ్యాలెన్సింగ్ చేయాలా వద్దా, ఎలా చేయాలి, ఏం చేయాలి? సో ఉంటే మాత్రం కొంచెం గోల్డ్కి అలొకేషన్ పెంచుకోండి, ఎమర్జెన్సీ లిక్విడ్ ఫండ్ పెంచుకోండి, చాలా ఇంపార్టెంట్, ఉత్తమం ఈ టైంలో. లార్జ్ క్యాప్ ఈక్విటీలో కావాలంటే లంసమ్ నేను చెప్పినట్టు ఎస్టీపీ ద్వారా పెట్టుకోండి. అండ్ మీ పోర్ట్ఫోలియో మీ గోల్స్కి అలైన్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన పనులు. సో చేయకూడని మాత్రం మొత్తం ఎగ్జిట్ అవ్వద్దు. ఈక్విటీ ప్యానిక్ సెల్లింగ్ చేసి మొత్తం లాసెస్ బుక్ చేసుకోవద్దు. మీడియా న్యూస్ వస్తున్నది చూసి మీ డిసిషన్స్ అనేది మార్చుకోవద్దు. వాట్సాప్ ఫార్వర్డ్ వస్తూ ఉంటాయి, దాన్ని బట్టి మీ డిసిషన్స్ తీసుకోకండి. మీరు కామ్గా ఆలోచించండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ వాళ్ళతో మాట్లాడి, డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి డిసిషన్స్ తీసుకోండి. సో మన ఇంపార్టెంట్ ఏంటంటే మీడియా ప్యానిక్ కానీ బిహేవియరల్, మన ఈ టైంలో మన బయాసెస్ అంటే మనం చేసే తప్పులే మనకు పెద్ద శత్రువు. మన ఇన్వెస్ట్మెంట్ కాకుండా, వెల్త్ కాపాడకుండా ఎవరో కాదు శత్రువు, మనమే శత్రువులు అవుతాము. ఇఫ్ యూ ఆర్ నాట్ స్టేబుల్. లాస్ అవర్షన్, కొన్ని బయాస్లు ఉంటాయి. సో ఎగ్జాంపుల్, మార్కెట్ 500 పాయింట్లు పడింది, ఇన్ని లక్షల కోట్ల సంపాదన ఆవిరైంది అనగానే భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ నార్మల్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు 1 month, 2 months, 3-4 months బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మార్కెట్స్ క్విక్లీ రికవరీ అయ్యాయి. మీరు లాస్ బుక్ చేస్తేనే ఇప్పుడు లాస్ అవుతుంది తప్ప మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అలాగే మళ్ళీ రికవర్ కూడా అవుతుంది. సో ఇవి కొన్ని బయాసెస్ చూసుకుంటే అవి అవాయిడ్ చేయడం, న్యూస్కి రియాక్ట్ అవ్వకపోవడం చాలా ఉత్తమం. సెల్ చేద్దాం అనిపిస్తే మాత్రం 7 steps ఫాలో కండి. ఒక 72 ప్యానిక్ డిసిషన్స్ ఎప్పుడు కూడా ఇమ్మీడియట్గా తీసుకుంటాం. ఒక 3 రోజులు ఆగండి, 72 hours ఆగితే మీ ప్యానిక్ తగ్గాక కూడా అనిపిస్తే మాత్రం ఎగ్జిట్ అవ్వండి. అట్లాగే మీ గోల్ దగ్గరలో ఉంటే వెయిట్ చేయండి, చూడండి. అదే గోల్ ఫార్ అవే ఉంటే మాత్రం ఆగండి. అదే వర్స్ట్ కేస్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా క్యాల్కులేట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ కాస్ట్ ఆఫ్ ప్యానిక్ ఏందో అర్థం చేసుకోండి, ఎంత లాస్ అవుతున్నారో ఒకసారి రాసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ బికాస్ క్లిక్ ఆఫ్ ద బటన్లో ఎగ్జిట్ అవుతామన్నంత మాత్రాన దాని ఇంపాక్ట్ తర్వాత ఎక్కువ పడవచ్చు. అట్లాగే మీరు ఫుల్లీ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే అమౌంట్ ఎంత, ఎగ్జిట్ అయితే ఎంత అమౌంట్ వస్తుంది. అండ్ పెయిన్ డైరీ అని అంటాము, అంటే మీరు ఈ మార్కెట్ ఫాల్స్ అప్పుడు మీ ఫీలింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. మార్కెట్ పెరిగినప్పుడు ఇవన్నీ మీకు అర్థమవుతుంది, ఎమోషనల్గా జర్నీ అనేది అర్థమవుతుంది. యాజ్ ఎ ఇన్వెస్టర్ మీ మెచ్యూరిటీ అనేది ఇట్లాంటి ఫాల్స్ వచ్చినప్పుడే అర్థమవుతుంది. నెక్స్ట్ యూ విల్ అప్రిషియేట్ వెన్ క్యాపిటల్ పెరిగి మీ వెల్త్ క్రియేట్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. లాస్ట్, మీ అడ్వైజర్ కాల్ చేయండి. దిస్ ఈజ్ వేర్ ద టైం. ఎందుకు డైరెక్ట్ అండ్ రెగ్యులర్ మనం మ్యూచువల్ ఫండ్స్ అంటూ ఉంటాము. డైరెక్ట్ ఇన్వెస్టర్కి ఎవరికి మాట్లాడడానికి ఎవరు ఉండరు. అదే రెగ్యులర్ ఇన్వెస్టర్కి మీ అడ్వైజరు, మీ డిస్ట్రిబ్యూటర్ ఉంటే మార్కెట్ పరిస్థితుల గురించి ఇప్పుడు ఏం చేయాలనేది చెప్పడానికి ఒక అడ్వైజర్ ఉంటారు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. మీ డైరెక్ట్ ఇన్వెస్టర్ అయితే మాత్రం జాగ్రత్తగా ఉండండి, ప్యానిక్ సెల్లింగ్ చేయకండి. సో కంప్లీట్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడు ఏం చేయాలంటే మాత్రం ఈ వీక్లో మాత్రం ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా చూసుకోండి, అలొకేషన్ ఉందా లేదా అన్ని కరెక్ట్ ఉందా చూసుకోండి, రివ్యూస్ ఎస్ఐపి రివ్యూ చేయండి, ఆపొద్దు ఎస్ఐపిల్ని, మీ నామినేషన్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూసుకోండి. 1 నెల తర్వాత మార్కెట్స్ రికవర్ అయ్యాక రీబ్యాలెన్సింగ్ డిసిషన్స్ తీసుకోండి. న్యూ లంసమ్ చేయాలనుకుంటే ఇప్పుడు మాత్రం ఎస్టీపీ రూట్లో చేయండి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఈ టైంలో కొంచెం రష్ చేయొద్దు, ఎక్కువగా పెట్టుకోవద్దు. అండ్ ప్యానిక్ సెల్ అసలు చేయకూడదు, ఎస్ఐపీలు అసలు ఆపద్దు. అండ్ టీవీ కానీ సోషల్ మీడియాలో ప్యానిక్ న్యూస్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోవద్దు. అట్లాగే వాట్సాప్ ఫార్వర్డ్స్ కూడా. అండ్ లాస్ట్, ఇన్వెస్టర్స్కి ఏంటంటే మైండ్ సెట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్వెస్టింగ్ అనేది ఇంకా వేరేది ఏమీ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే అంటే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి.
ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండవు, బట్ ఇంటర్నల్గా మాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం అనేది మన చేతిలో ఉందన్నమాట. అందుకే ప్యానిక్ సెల్ చేయకండి. మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళకి దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ, గాడ్స్ అండ్ ఆపర్చునిటీ. డిస్కౌంటెడ్లో మనకి మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బెటర్, ఆర్ ఇప్పుడు మనకున్న రిటర్న్స్ కన్నా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, reach out to us. Thank you for watching. Signing off, Dr. Anil Kumar Bachu.